హలో ఫ్రెండ్స్, ఇవి మా చెట్టు మామిడికాయలండి. మామిడికాయలు పచ్చడి ఇస్తున్నానండి. మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. మామిడికాయ చక్కగా ఇలా తీసుకోండి. చూడండి, మొత్తం 6 కాయలండి. తురిమేసాను మొత్తం. ఇప్పుడు తయారు చేద్దామండి. దీంట్లో ఏమేమి మసాలా వేస్తారో అవి వేసి తయారు చేద్దాం. చూడండి, మొత్తం 6 కాయలండి ఇవి. 6 కాయలు. ఏమన్నా ముక్కలు ఉంటే అవి సన్నగా తరుక్కోండి. ఇలా చాకుతో కోసుకోండి. ఏమన్నా ముక్కలు పడకపోతే కోసుకొని చివరిగా మసాలాలు కలపాలి. చూడండి, 6 కాయల తురుమండి. దీనికి కావాల్సింది కారము, ఆవాల పొడి, మెంతుల పౌడర్, ఉప్పండి, నూనె. ఒక గిద్దె పెట్టుకోండి, గ్లాసు చిన్నది. దీంతో లెక్కేసి వేయండి. ఆవాల పొడి వేద్దాం. 6 కాయలకి 2 గ్లాసులు వేసుకోండి. మెయిన్ ఇదేనండి కావాల్సింది దీనికి, ఆవాల పొడి. మెంతులు 2 చెంచాలు వేసుకోండి. కారం 2 గ్లాసులు. ఉప్పు 2 గ్లాసులు అండి. బాగా కలుపుకోండి. అన్నీ వేసేసారు కదా, నూనె కూడా వేసుకోవాలండి. నూనె కూడా వేసుకోండి. బాగా కలుపుకోండి అన్నీ వేసుకున్న తర్వాత. చూడండి, ఇంతే కలిపిస్తానండి. నేను ఉప్పు తీసుకొని నూనె తీసుకొని వేస్తాను. బాగా డబ్బాలో వచ్చేస్తుంది. పచ్చడి తయారైపోయింది. మామిడికాయ, మా చెట్టు మామిడికాయలండి. చాలా బాగుంటుంది టేస్ట్. చెట్టు మామిడికాయలు కదండి. మా అత్తయ్య వేసిందండి పచ్చడి. చెట్టు మామిడికాయలు చూడండి, మామిడి పచ్చడి, తురుము పచ్చడి. దీంట్లో లీటర్ నూనె కలుపుతున్నానండి. ఇది 3 రోజులు నానాలండి. ఇది 3 రోజుల తర్వాత రెడీ తినేయటం. టేస్టీగా మామిడి తురుము పచ్చడి. చూడండి, ఇలాగే